సీఎం చంద్రబాబు గుజరాత్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఉదయం 7 గంటలకే హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గుజరాత్కు వెళ్లారు చంద్రబాబు. తిరిగి రాత్రి 9 గంటలకు అమరావతికి రానున్నారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్లో నిర్వహిస్తున్న 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డును సాధించింది. ఏపీ వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలలో గ్రామ సభల నిర్వహణకు ప్రపంచ రికార్డు దక్కింది. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రం మెడల్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అందజేశారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టైలర్ క్రాఫ్ట్ హైదరాబాద్లోని పవన్ నివాసంలో ఈ మేరకు ఆయనకు పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం మతాన్ని ఆదరించే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని పవన్ అన్నారు. ఈ వేడుక సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని నిర్వహించుకుంటారని ఆయన తెలిపారు. ప్రవక్త బోధనలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని పవన్ సూచించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ను 2వ రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. 48 గంటల పోలీసు కస్టడీ కోర్టు అనుమతించడంతో సురేష్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 6 రోజులుగా ప్రయత్నిస్తున్నా ఏమాత్రం ఫలితం రావడం లేదు. బోట్లు మాత్రం కదలటం లేదు. ఇరిగేషన్ అధికారులు ఎన్ని ప్లాన్లు వేసినా ఫలించడం లేదు. నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో బోటును కట్ చేయలేకపోతున్నారు. ఇక ప్లాన్ సి ప్రకారం కాకినాడ అబ్బులు టీం రంగంలోకి దిగింది. మొదట తాళ్లతో బోటును లాగాలని చేసిన ప్రయత్నం నిరాశే కలిగించింది. దీంతో వాటర్ లోడింగ్ ప్లాన్ను అబ్బులు టీం అమలు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే 6 కార్గో బోట్లను రప్పించారు. హైదరాబాద్లో వినాయక నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లను చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 5 జోన్లలో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. హుస్సేన్ సాగర్ 5 పెద్ద చెరువులతో పాటు 73 కొలంలో నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 140 పెద్ద క్రేన్లు, 295 మొబైల్ క్రేన్స్, 102 మినీ టిప్పర్స్, 125 జేసీబీలను సిద్ధం చేశారు అధికారులు. అలాగే 308 మొబైల్ టాయిలెట్స్, 52,270 తాత్కాలిక స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసం 20,000 మంది పోలీసులను రంగంలోకి దింపారు. వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. నిమజ్జనం రోజు 25,000 మంది పోలీసులు బందోబస్తు కోసం నియమించామని చెప్పారు ఆనంద్. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం 1 గంటన్నరలోపు పూర్తి అవుతుందని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులు శోభాయాత్రలతో క్యూ కట్టారు. ఈ ఉదయం నుండే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు వివిధ ప్రాంతాల నుండి నగరంలోకి వచ్చిన ప్రైవేటు ఆర్టీసీ బస్సులకు శోభాయాత్రలు ఎదురవ్వడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ క్రమంలో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వరంగల్లో గణేష్ నిమజ్జనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. మొత్తం 24 ప్రాంతాల్లో నిమజ్జనానికి ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో భారీ క్రేన్లు సిద్ధం చేశారు. ఇక నిమజ్జనాల దృష్ట్యా రేపు ఉదయం వరకు మద్యం దుకాణాలు బంద్ చేశారు. వరంగల్లో 4,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. అమరావతి రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం మంత్రి నారాయణ స్వయంగా రంగంలోకి దిగారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతుల ఇళ్లకు మంత్రి వెళ్లారు. మంత్రి నారాయణ చొరవతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఎర్రబాలెంలో 11 మంది రైతుల నుండి 12.27 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వీకరించినట్టు తెలిపారు మంత్రి నారాయణ. ఎవరైనా భూములు ఇవ్వాలనుకుంటే వారి ఇళ్లకే వెళ్లి తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇంధన రంగంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంధనం ఉత్పత్తి, వినియోగంలో ప్రాథమిక మార్పులు అవసరమని చెప్పారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఆయన ప్రధాని మోదీని కలిశారు. ఏపీ సాంకేతికలో అగ్రగామిగా ఉందన్న చంద్రబాబు ఇంధన రంగ అవకాశాలను అందిపుచ్చుకునే సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
చిత్తూరు జిల్లా పొంగనూరుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేరుకున్నారు. పొంగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేశారు. కార్యాలయంలోకి అందరినీ తనిఖీ చేసి పంపిస్తున్నారు. అయితే మిథున్ రెడ్డిని కలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు మున్సిపాలిటీకి చేరుకున్నారు. తిరుమలలో అక్రమంగా తట్టాలు పెట్టారని జనసేన పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి కిరణ్ రాయల్ మండిపడ్డారు. వైసీపీ హయాంలోని అనధికారికంగా తట్టలు ఏర్పాటు చేశారని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ తట్టలు అలాగే ఉన్నాయని తెలిపారు. వైసీపీ నేతల వల్లే తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు కిరణ్ రాయల్. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. విచారణ జరిపించి అక్రమ తట్టలు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలలో రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని రోటరీ క్లబ్ గవర్నర్ శరత్ చౌదరి అన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ఆయన రోటరీ క్లబ్ చేస్తున్న సేవలను పరిశీలించి కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా బాపట్లలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలల కూలింగ్ వాటర్ క్యాన్లు అందించారు. 1957 నుండి అనేక ఉత్తమ సేవా కార్యక్రమాలను రోటరీ క్లబ్ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయమని అన్నారు ఆయన. తిరుమల శ్రీవారిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి. వీరికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేశ ప్రజలందరూ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు లోను కాకుండా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలోని జనసేన కార్యాలయంలో శ్రీ వరసిద్ధి వినాయకుని మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హాజరయ్యారు. వినాయకుడికి ప్రత్యేకమైన పూజలను చేశారు. అనంతరం వివిధ ఆటల పోటీల్లో పాల్గొన్న పిల్లలకు బహుమతి ప్రదానం చేశారు ఆయన. అల్లూరి జిల్లా బొందుగూడలో వినాయకుడి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. బొందుగూడ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. గిరిజన ఆచార్య సాంప్రదాయ ప్రకారం దింసా నృత్యం ఆడుతూ ఊరేగించారు. ఈ ఊరేగింపులో కొర్రాయి పంచాయతీ సర్పంచ్ పూజారి కొమ్ములు, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జాయింట్ సెక్రటరీ కున్నెడి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న స్వామిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణారావు దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సయ్యద్ అహ్మద్ అలీ షా ఖాదర్ వలీబాబా దర్గాలో ఉరుసు మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొత్తలంక గ్రామంలో కొబ్బరి తోటల మధ్యలో వెళ్తున్న ఈ దర్గాకు ప్రజలంతా సోదరభావంతో వెళ్లి పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా సెప్టెంబర్లో ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గండేపల్లి మండలం జడ్ రాగంపేట ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద సివిల్ సప్లై అధికారులు వీటిని పట్టుకున్నారు. గోనేడ గ్రామం నుండి రాజానగరం వైపు తరలిస్తుండగా పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామని జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ తెలిపారు. వారి వద్ద నుండి 1,78,664 రూపాయల విలువ చేసి 38 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా గాజువాకలోని యారాడ సముద్ర తీర ప్రాంతంలో బ్లీచ్ క్లీనప్ కార్యక్రమం చేపట్టారు. పల్లా కార్తీక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. బీచ్ క్లీనప్ కార్యక్రమంలో భాగంగా సముద్ర తీరంలో ఉన్న చెత్తను తొలగించారు. యారాడ బీచ్లో ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కార్తీక్ అన్నారు. యారాడ బీచ్ను టూరిజం శాఖ అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. రాజమండ్రి రిజర్వ్ ఫారెస్ట్లో చిరుతపులి 12 రోజులుగా అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. రాజమండ్రి దీవాన్ చెరువు అభయారణ్యంలో మకాం వేసిన చిరుతపులి రాత్రిళ్లు సంచరిస్తోంది. అడవిలోని పందులను, కుక్కలను ఆహారంగా తింటూ తిరుగుతోంది. అధికారులు ఏర్పాటు చేసిన బోన్ ఎర ద్వారా పట్టుకునే ప్రయత్నాలు ఫలించటం లేదు. ట్రాప్ కెమెరా, సీసీ కెమెరాల్లో చిరుతపులి అడుగులు రికార్డవుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని రావుల చెరువు సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 14 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో 2 అంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే ఆనందరావు పరిస్థితిని సమీక్షించారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో సురేఖ అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త, అత్తమామలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం సురేఖ వివాహమైందని, గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలున్నాయని తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. కడప జిల్లా పోరుమాడ్లలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మైదుకూరు రోడ్లోని పెట్రోల్ బంకులో కూలీగా పనిచేస్తున్న యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. యువకుని మృతి హత్యేనని దళిత సంఘం నాయకులు రోడ్లపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తామని చెప్పడంతో గొడవ సద్దుమడిగింది. అనకాపల్లి జిల్లా మాకవరంపాలెం మండలం రాచపల్లి కూడలి వద్ద ఏలూరు కాలువకు భారీగా గండిపడి నీరంతా పక్కనే ఉన్న జాగరాల గడ్డలోకి పోతోంది. దీంతో కోడూరు నగర ప్రాంతాల్లో వరి పొలాలకు ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖులు విరాళాలను అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ చెరో 50 లక్షలు ఇచ్చారు. ఈ మేరకు 2 చెక్కులను సీఎం రేవంత్కు అందజేశారు మెగాస్టార్ చిరంజీవి. అమర్ రాజా గ్రూప్ తరఫున సీఎం సహాయ నిధి ₹1 విరాళం అందజేశారు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి. ఫార్మాసిటీ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారా లేదా స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. కొనసాగిస్తే మరింత విస్తరించేలా, లేదంటే గతంలో ఉన్న ప్లాన్ ప్రకారం చేయాలని చెప్పారు కేటీఆర్. ప్రాజెక్టును రద్దు చేస్తే భూములు ఇచ్చిన రైతులు తిరిగి వారి భూములు అప్పగించాలని అన్నారు. ప్రాజెక్టు కోసం ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడితే చట్టపరంగా సమస్యలు తప్పవని లేఖలో వెల్లడించారు కేటీఆర్. హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతిని మంత్రి దర్శించుకున్నారు. మహాగణపతి నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లు పొన్నం పరిశీలించారు. మొదటిసారి మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చామని తెలిపారు. శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వాహకులు పూజా కార్యక్రమాలు చేశారని చెప్పారు మంత్రి పొన్నం. రేపు నిమజ్జన ఘట్టమని, భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రాసిన లేఖ వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నర్సంపేట మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి రావాలని లేఖలో కోరారు సుదర్శన్ రెడ్డి. తమ నియోజకవర్గానికి గతంలో మంజూరైన అభివృద్ధి పనులు, పథకాలను స్వయంగా సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని లేఖలో కోరారు పెద్ది సుదర్శన్ రెడ్డి. భద్రాద్రి శ్రీ రామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ పేరుతో యుఎస్ఏకి చెందిన ఆలయ నిర్వాహకులు విరాళాలు సేకరిస్తున్నట్లు గుర్తించామని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు. కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోందని అన్నారు. ఖగోళ యాత్రలో భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ పేరుతో భద్రాచలంలోని ఆర్యవైశ్య సత్రంలో సీతారాముల కళ్యాణం చేసేందుకు అర్చకులు సిద్ధమయ్యారని చెప్పారు. ఈ విషయమై రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈవో రమాదేవి. వరంగల్లోని కోట చెరువులో గణేష్ నిమజ్జనాలను నిషేధించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కోట చెరువులో నిమజ్జనం నిలిపివేశారు. దీనికి బదులు విగ్రహాలను దేశాయిపేటలోని చిన్న బడ్డేపల్లి చెరువుకు తరలించేందుకు ఏర్పాట్లను చేశారు. అయితే నిమజ్జనాలు నిషేధం అని తెలిసినా అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాట్లను చేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో ప్రజాధనం వృధా అయిందని పలువురు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జట్టరిన శృతి గతంలో యశోద ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. కొంతకాలంగా జాబ్ మానేసి సొంత ఊరికి వెళ్ళింది. మళ్లీ తిరిగి గచ్చిబౌలికి వచ్చిన శృతి జాబ్ సెర్చ్లో ఉంది. ఈ క్రమంలోనే రెడ్ స్టోన్ హోటల్లో శృతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని కొత్తగూడెం కాలనీలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఉద్రిక్తత చెలరేగింది. 2 వర్గాల మధ్య ఘర్షణలో ఒక యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. 2 యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది.
దూరేపల్లి కోటయ్య అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. మున్నేరు వరద ఉధృతి వల్ల కష్టపడి కట్టించుకున్న ఇల్లు దెబ్బతింది. వస్తువులు కొట్టుకుపోయాయి. దీంతో మనోవేదనతో గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోటయ్య మృతి చెందాడు. కోటయ్య మృతదేహానికి మాజీ కార్పొరేటర్ తోట రామారావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు నాగరాజు నివాళులర్పించారు. హన్మకొండ జిల్లా మాదన్నపేటలో పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసనకు దిగారు. రాకేష్ సీడ్స్ యజమాని వెంకటేష్ తమ వద్ద ధాన్యం కొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో వెంకటేష్ రైతులు మాదన్నపేటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ను అడ్డుకోగా వాగ్వాదం జరిగింది. రైతులకు నచ్చజెప్పి వెంకటేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. జూలూరు మండలం వెంగన్నపాలెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 15 క్వింటాల రేషన్ బియ్యాన్ని కొత్తగూడెం సివిల్ సప్లైస్ అధికారులు సీజ్ చేశారు. 2 వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు పట్టుకున్న రేషన్ బియ్యాన్ని గోడౌన్కు తరలించారు. 2 వాహనాలు కూడా సీజ్ చేసినట్టు తెలిపారు పోలీసులు. అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.